అందరూ ఇటండి. జై జగన్, జై జగన్, జై జగన్. గెలవడం అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి అందుకు ప్రారంభమైంది. పార్టీ ప్రారంభం నుంచి పాదయాత్రలో పాల్గొని ఎంతో మంది పార్టీకి అహర్నిశలు కృషి చేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతగానో కష్టపడ్డటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత మీకు 2014 నేను బ్రీఫ్ గానే చెప్తున్నాను, ఎక్కువ పోతే టైం కూడా లేదు కాబట్టి మీకు తెలుసు. 2014లో మన మొదటి నుంచి వాస్తవం చెప్పాలంటే కష్టపడినటువంటి అభ్యర్థి నెలవారు సుబ్రహ్మణ్యం ఆ రోజు కష్టపడింది. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడినటువంటి ఒక వ్యక్తి, ఇంకా చాలా మంది కూడా ఆయనతో కూడా రాజారెడ్డి స్వతం అందరూ కూడా ప్రారంభంగా ఉన్నారు. పోతే ఈ సంజయ్ గారు 2014లో ఈ పార్టీలకి హైజాక్ చేసి చెప్పి ప్రతి ఊర్లో పార్టీని చీల్చి రెండుగా చేశాడు. పార్టీని రెండుగా చీల్చి ప్రతి ఊర్లో ఇది పెట్టి ఈ మాదిరిగా గ్రూప్ రావడానికి కారణం, మొదటి కారణం సంజీవ్ అయ్య. రెండో కారణం ఈ మాదిరిగా ఇంత పెద్దదిగా ఉత్పత్తిని ఎగరడానికి కారణం ఏంటంటే మొదటి కారణం సంజీవ్ అయితే, రెండో కారణం సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి మొదట్లో నా ఎదుర్కొండానే చూసాం. ఆర్ఎంపీ బంగ్లాలో ఎదురుగా నా ఎదుర్కొండానే చెప్పులు వేసుకున్నారు ఒకరి ముందు ఒకరు. వార్త పెద్ద కలిసారు, నేను సాక్ష్యం దానికి. సరే ఓకే, అదే మంచిదే. సరే జరిగింది. ఇంత పరిస్థితి వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి మేము పోయినప్పుడు ఏం చెప్పాడంటే, మనం అందరం ఈ సూర్యాపనం చేసేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యం, మీరందరూ అండగా ఉండండి, మనం అందరం పోతాం. మేము కూడా నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, సర్జరీ చేయించుకున్నా, మీరందరూ కూడా ఉంటే అందరం కలిసి పోదాము, ఇతను చేసే పని లేదన్న దాంతో అందరూ కలిసి నమ్మి సీనియర్ నాయకుడు ఇతను ఎందుకు అబద్ధం చెప్పబోతాడు, ఎందుకు గబక్కన మారిపోతాడు, గబక్కన ఎందుకు చేస్తాడు, ఇంత మందిని ఎందుకు కాదంటాడనే ఉద్దేశంతో మేము కూడా నమ్మినాం. ఆయన కూడా చాలా దూరం పట్టుకొచ్చి ఉన్నట్టు సరే అదేమనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, హైకమాండ్ చెప్పింది, మంచిదే. జగన్మోహన్ రెడ్డి చెప్పినా హైకమాండ్ చెప్పినా వినాల్సిందే, పోవాల్సిందే, మేము కూడా రావాల్సిందే. కానీ ఆ చేసిందేదో, ఆ చెప్పిందేదో 10 మందిని కూర్చొని పెట్టి 10 మందిని వ్యతిరేకించమన్నావు కదా, నువ్వు వ్యతిరేకించారు కదా, వ్యతిరేకించిన 10 మందిని కూర్చొని పెట్టి ఈ మాదిరి అన్న సత్య రామోహన్ ఈ మాదిరి ఉంది, ఈ మాదిరి చేస్తాం, ఈ మాదిరి చెప్పాడు, మాకేరే దారి లేదు, ఖచ్చితంగా పోదాం అని చెప్పండి. అది చెప్పండి నాయకుడు. నేను సీనియర్ అంటాడు, సరే మంచిదే, సీనియర్ మేము కూడా ఒప్పుకుంటున్నాం, సీనియర్ కాదని చెప్పడం. సీనియర్ నాయకుడు చేయాల్సిన పనిలేనయ్యి. నువ్వు కూర్చొని పెట్టు, అందరిని వేసి అందరిని కూర్చొని పెట్టు, నచ్చ చెప్పి పార్టీని నువ్వు అట్టే అందరు మారిపోయింది. లేదు నువ్వు రాత్రితో రాత్రి మారిపోయినావు, మేమేమైపోవాలా, మేమేమైపోవాలా, అసలు దేనికి మారాలి, ఆయన చెయ్యాలా చేయకూడదా ఏదైనా చెప్పలేదు నువ్వు. కాబట్టి దాని గురించి సత్యనారాయణ రెడ్డి అది చేశాడు. సంజీవయ్య ప్రతి ఊర్లో గ్రూపులు కట్టి ప్రతి ఒక్కరిని ఫౌండర్స్ ఎవరిని జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని ఇప్పుడు కొంతమంది అడిగినారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది. ఫౌండర్స్ ఊరు దగ్గర వాడు ఒరిజినల్ కార్యకర్త ఆవిడ పోయి చెప్పేశారు, ఈ నవరత్నాలు ఈ దండుపాలెం ప్యాచ్ వీళ్ళు పోయి తెలుగుదేశం అని చెప్పేశారు. నేను పోయి తెలుగుదేశం బయటకు పోతే తలిపించింది కనుక వాడు బయట వస్తుంటే నేనే కనపడ్డాడు. అలానే తెలుగుదేశం పార్టీ ఒరే మేమేమో అక్కడ ఏ పార్టీ అని మాకు తెలియకుండా నీ కోడి నేను అడిగినదిరా ఏ చెల్లెప్పుడు. కాబట్టి గమ్మను తెలుగుదేశమో ఏదో ఇంకో దేశమో ఏమైనా ఎప్పుడైనా తెలుగుదేశం వాళ్ళు కేసులు పెట్టిండారు మన మీద, ఎక్కడో తప్ప వాళ్ళకి ఆ గుండెలు లేవు. ఈ యొక్క మన పార్టీ కార్యకర్తలను చూస్తే తడలాడే తెలుగుదేశం.
కానీ మమ్మల్ని హింసించి ఈ కార్యకర్తల్ని తెలుగుదేశం జై జగన్ జై జగన్ అయ్యా సంజీవ్ అయ్యా వద్దు 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 గిరిరెడ్డి గారే కదా ఆయన నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లేదంటూ ఉండదు. 7 ఉండే నాయకులు 2 సార్లు ఎలక్షన్ చేసి మోసిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పు దెబ్బలు తింటున్నారు, కాపాడండి రా స్వామి అని చెప్పి మొత్తుకుంటున్నారు. అందరినీ కలుస్తున్నా, అందరినీ అడుగుతున్నా, బాధలు చెప్తున్నా అందరికి. ఒక గిరిరెడ్డే కాదు అందరికీ సహాయం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొడుకు నేరుగా తెలుగుదేశం, ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడులే ఎన్టీఆర్ ట్రస్ట్, నేరుగా మొత్తం డబ్బులు పెట్టుకుంటాను, పక్క వాటికి కూడా నేను పెడతాను ఇతను చెప్తే రా నువ్వు తెలుగుదేశంలో తీసిస్తాను. ఇది ఇట్ట కానబడి ఉంటే నేరుగా తెలుగుదేశం. ఇప్పుడు లేదు ఆయన మనసు. ఇంతకుముందు కూడా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు ఇతను సునీల్, గూడూరు సునీల్ ఇద్దరు చోళా చరిటంలో గంగా ప్రసాద్ని కలిసిన మాట వాస్తవా కాదా? ఈయన 20 కోట్లు అడిగితే 8 కోట్లు అని చెప్పింది వాస్తవా కాదా? లేకపోతే మంత్రి పదవి ఇవ్వండి అంటే అప్పుడు నారాయణ దగ్గర పోయి పరసారత్నం కుయ్యో కొళ్ళని కాళ్ళ మీద పడి వాడు వస్తే ఇది అయిపోతుంది అని తర్వాత అప్పుడు నారాయణ గారు ఆపారు. లేకపోతే ఆ రోజే ఈయన జంప జిల్లానియే. ఇప్పుడు కూడా ఆయన ఏ అడ్రస్ దొరకడం 2-3 సీట్లు అటు ఇటు ఉంటే ఇవన్నీ మేము ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే మేము పార్టీ మనుషులుగా ఆ గౌరవం, ఆ మర్యాదానికి ఇస్తానే వచ్చాం. ఇప్పుడు ఏంటంటే గెలుస్తా లేకపోతే నేను ఇన్ఛార్జిగా వస్తాను, అదేమంటే వాళ్ళ చొక్కలు చూపిస్తాను వాడికి. ఎట్టా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది వస్తుంది కాబట్టి నేను గెలవకపోయినా ఇన్ఛార్జిగా ఉంటాను, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాననే విధంగా మాట్లాడుతున్నారు. అది ఒకటే మేము అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తాం. చిన్న విషయం అన్న, ఇప్పుడు ఆయనకి 2019లో 63,000 వచ్చాయి. 2021 బై ఎలక్షన్ జరిగినప్పుడు 38,500 వచ్చాయి. ప్రజల వ్యతిరేకత మళ్ళీ అన్ని 7 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ జరిగింది. 7 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ గెలిస్తే 6 నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చింది. 2019 కన్నా బై ఎలక్షన్ మెజార్టీ వచ్చింది. 2021 వచ్చే లోపలికి ఇక్కడ అందరూ నాయకులు సమిష్టిగా పనిచేశారు. ఎంపీ కోసం సమిష్టిగా పనిచేస్తే అతని మీద ఉన్న వ్యతిరేకతతో 38,500 ఓట్లు వచ్చాయి. అంటే 25,500 ఓట్లు మైనస్ అయినాయి. ఎందుకు కారణం మైనస్ అయినాయి? అప్పుడే 2 ఏళ్ళు నువ్వు అధికారం చేయకపోయా కదా, ఎమ్మెల్యే చేయలేదు కదా. మిగతా అంతా మేము చెప్పలేం కదా. మిగతా వాటి సంగతి మేము స్టేట్ నాయకులం కాదు, అడగండి. చేయలేదు ఆయన. ఇక్కడైతే ఎవరిని కలవాలా ఓటు వేయమనలా. అలా ఇటీవల చిన్న పంచాయతీ వార్డులు కూడా క్యాండిడేట్లు నిలబెట్టలేదు కదా. పంచాయతీ బై ఎలక్షన్ క్యాండిడేట్లు ఎందుకు పెట్టలేదు? పంచాయతీ ఆయన కదా పెట్టాలి, ఆయన పెట్టలేదు కదా. కనీసం 5-6 పంచాయతీ వార్డులు కూడా చూడు, 3 వార్డులు వచ్చాయి. ఒకటి ఆయన మండలంలో పోటీబెట్ల, ఓజిలి మండలంలో ఒకటి వచ్చింది, రాయిపాడులో పోటీబెట్ల, కురుగొండలో మా మామగారు ఆయన ఇనానమస్ చేశాడు. ఈ 2 అసలు క్యాండిడేట్లే వార్డు మెంబర్లకు పెట్టలేని దుస్థితి ఎందుకు వచ్చింది ఈ పార్టీకి? తడ మండలంలో 6 ఎంపీటీసీల్లో 3 కదా మనం గెలిచింది. మన భయ్య 3 గెలిచాం. పోటీలో 3 గెలిచాం. మీరు అడగలేకపోయినారా? మీరందరూ కూడా మంచిదే, అందరూ మా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చారు, సంతోషం. మీరు కూడా సంజయ్ అయింది కూడా ఒకసారి అడుగుండాల్సింది. ఫస్ట్ నుంచి ఫౌండర్స్, ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నోళ్ళు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? అతను కానీ మనం అడిగామనుకోండి, అది మేము అడిగినా మీరు అడిగినా కూడా పక్క నుంచి ఒక కేసు వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఫోకస్ చేసి ఈ ప్రాబ్లం అంతా గిరిరెడ్డి క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఏమి లేదని చెప్తున్నారు. ఇది అబద్ధం, ముమ్మాటికి ఇది నిజం కాదు. గిరిరెడ్డికి దీనికి సంబంధం లేదు. గిరిరెడ్డి మాతో స్నేహితుడు, మా నాయుడుపేట వాసి, అదంతా ఉన్నాయి. కానీ మా నుంచి పార్టీలో ఉన్నాడు, ఇంత ఉంది. కానీ ఇంట్లో మమ్మల్ని ఏదో చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో జయించడం అనేది మాత్రం అది అబద్ధం. ఆయన ఎలక్షన్ పదవులు కూడా ఎవరికి ఇవ్వలేరు. ఆయన ఇచ్చిందంతా కూడా ఏంటంటే 2019 మన అధికారం వచ్చిన తర్వాత ఈ గోడ మీద